హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని మెథడ్ ఆఫ్ అడ్రస్ అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇందులో వచ్చేసరికి మనకి పర్టికులర్స్ టు బీ ఫర్నిష్డ్ అనమాట. ఈ టాపిక్లో మనకి ఏంటంటే ద ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్స్ ఈజ్ గ్రేట్లీ ఫెసిలిటేటెడ్ ఇఫ్ ఇట్ ఈజ్ అడ్రస్డ్ ఇన్ ద కరెక్ట్ మేనర్. ఒక పోస్టల్ ఆర్టికల్ ఏదైనా ఉన్నట్టే అది కరెక్ట్గా డెలివరీ అవ్వాలి అంటే దాని మీద రాసే అడ్రస్ అనేది కరెక్ట్గా రాయాలని చెప్తున్నారు. డిలే టు కరెస్పాండెన్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ డెలివరీ ఆఫెన్ రిజల్ట్ ఫ్రమ్ అన్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్ పోస్టల్ అడ్రస్. ఒక్కొక్కసారి ఈ ఆర్టికల్ అనేది డెలివరీ చేయడంలో ఎందుకు డిలే అవుతుంది అంటే దానిలో రాసే అడ్రస్ అనేది ఇన్కరెక్ట్ అడ్రస్ రాయడం వల్ల లేదా ఇన్కంప్లీట్ అడ్రస్ రాయడం వల్ల ఆ లెటర్ డెలివరీ చేయడం అనేది డిలే అవుతుంది. ద అడ్రస్ షుడ్ బి కంప్లీట్ అండ్ డెఫినెట్ ఎనఫ్ టు ఎన్జూర్ ద ఈజీ ట్రాన్స్మిషన్ of the article and its delivery at destination to the addressee without any elaborate enquiry. ఆ అడ్రస్ మీద కనుక మీరు కరెక్ట్గా రాసినట్లయితే దాని యొక్క ట్రాన్స్మిషన్ అంటే ఈజీగా జరిగిపోతుంది, ఎలాంటి ఎంక్వైరీ అవసరం లేకుండా ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. The address should be written parallel to the length of the cover and in the lower half and towards the right hand side of the front of the article. ఆర్టికల్ యొక్క ఫ్రంట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో లోయర్ హాఫ్లో మనం ఆ లెటర్కి ప్యారలల్గా ఆ లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్కి ప్యారలల్గా అడ్రస్ అనేది రాయాలి. లీవింగ్ ఏ క్లియర్ మార్జిన్ అట్లీస్ట్ 3 సెంటీమీటర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పోస్టేజ్ స్టాంప్స్ ఫర్ ద పోస్టేజ్ స్టాంప్స్ అండ్ లేబుల్స్ పోస్ట్ మార్క్స్ అండ్ అదర్ ఇండికేషన్స్. ఆ అడ్రస్కి టాప్ సైడ్ 3 సెంటీమీటర్స్ స్పేస్ అనేది లీవ్ చేయాలి మార్జిన్ని. ఎందుకోసం అంటే ఈ పోస్టేజ్ స్టాంప్స్, లేబుల్స్, పోస్ట్ మార్క్స్ వీటిని వేయడం కోసం మనకి స్పేస్ వదిలిపెట్టాలని చెప్తున్నారు 3 సెంటీమీటర్. ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ ఇన్ బ్లాక్ లెటర్. ఆ పోస్ట్ టౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ లెటర్లో అంటే క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇట్ షుడ్ ఆల్సో బీ అండర్లైన్ చేయాలి. ద పిన్ కోడ్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ బిలో. దాని యొక్క పిన్ కోడ్ కూడా ఆ పోస్ట్ టౌన్ యొక్క పిన్ కోడ్ కూడా అక్కడ నోట్ చేయాలి. ఇప్పుడు మనం ఆర్టికల్స్ని డిఫరెంట్ ఏరియాస్కి సెండ్ చేస్తూ ఉంటాం కదా. ఒకటి అర్బన్ ఏరియాస్కి సెండ్ చేస్తే మనం ఏమేమి డీటెయిల్స్ మనం అక్కడ ఫిల్ చేయాలి, అలాగే రూరల్ ఏరియాకి పంపించినట్లయితే ఏమేమి డీటెయిల్స్ ఆర్టికల్ మీద మనం ఫిల్ చేయాలని చెప్తున్నారు. ఫస్ట్ మనం అర్బన్ ఏరియాస్ చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్కి ఆర్టికల్స్ డెలివరీ చేయాలంటే కంపల్సరీగా నేమ్ ఆఫ్ ద అడ్రస్ రాయాలి. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏదైనా ఉంటే అది కూడా రాయాలి. హౌస్ నెంబర్ ఆర్ నేమ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లేదా నేమ్ ఆఫ్ ద స్ట్రీట్ ఆర్ రోడ్, ఈ డీటెయిల్స్ కూడా రాయాలన్నమాట. హౌస్ నెంబరు, హౌస్ నేమ్ ఏదైనా ఉంటే అది, లేదా స్ట్రీట్ నేమ్ కానీ రోడ్ నేమ్ కానీ రాస్తామన్నమాట. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద లొకాలిటీ రాయాలి. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబరు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ అండ్ పిన్ కోడ్. ఆ పోస్ట్ టౌన్ యొక్క నేము, దాని యొక్క పిన్ కోడ్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ పిన్ కోడ్. డిస్ట్రిక్ట్ యొక్క నేము, స్టేట్ నేము, పిన్ కోడ్. ఇవి అర్బన్ ఏరియాస్కి మనం లెటర్ని కనుక సెండ్ చేయాలంటే అడ్రస్లో ఈ డీటెయిల్స్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా రూరల్ ఏరియాస్కి మనం లెటర్ సెండ్ చేయాలి అంటే ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద అడ్రస్, ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్, ప్రొఫెషన్, నేమ్ ఆఫ్ ద హౌస్ లేదా నంబర్ ఆఫ్ ద హౌస్, నేమ్ ఆఫ్ ద స్ట్రీట్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద విలేజ్ అండ్ థానా, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ అండ్ ద పిన్ కోడ్. ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క నేము, దాని యొక్క పిన్ కోడ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద తాలూక్ ఆర్ తహసీల్. దిస్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్ ఈజ్ రిటర్న్. ఒకవేళ కరెక్ట్ పిన్ కనుక మీరు ఎంటర్ రాసినట్లయితే ఇది అవసరం లేదు, నేమ్ ఆఫ్ ద తాలూక్ రాయాల్సిన అవసరం లేదు. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. దిస్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్ ఈజ్ రిటర్న్. కరెక్ట్ పిన్ రిటర్న్ రాసినట్లయితే డిస్ట్రిక్ట్, స్టేట్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు నోట్ ద డిస్ట్రిక్ట్ in cases where there is more than one post town bearing the same name and if pin is not noted. ఒక్కొక్కసారి మనకేంటంటే డిస్ట్రిక్ట్లోనే సేమ్ నేమ్ తోటి పోస్ట్ టౌన్లు ఉంటాయన్నమాట. ఒకే నేమ్తో ఒక 2-3 పోస్ట్ టౌన్లు ఉండడం జరుగుతుంది. అలాంటి కేసెస్లో పిన్ కోడ్ కనుక రాయకపోయినట్లయితే మనం డిస్ట్రిక్ట్ని కన్సిడర్ చేయాలి.
If the name of the district is same as that of the post town, the name of the state should be noted. ఒకవేళ కనుక డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ కూడా సేమ్గా ఉన్నట్లయితే, ఆ పోస్ట్ టౌన్ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా సేమ్గా ఉన్నట్లయితే మనం స్టేట్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇండికేషన్స్ ఆఫ్ ద రూట్ లైక్ వయా షుడ్ నాట్ బి గివెన్. అంటే వయా అని చెప్పేసి రాస్తూ ఉంటారు కదా, అలాంటి ఇండికేషన్స్ కనుక ఇవ్వకపోయినట్లయితే మనం పోస్ట్ టౌన్ యొక్క డిస్ట్రిక్ట్ని డిస్ట్రిక్ట్ కాదు స్టేట్ని కన్సిడర్ చేయాలి. In the case of articles addressed to foreign countries, the address should be written in Roman letters and in Arabic figures. ఒకవేళ మనం ఫారిన్ కంట్రీస్కి కనుక లెటర్స్ని సెండ్ చేస్తున్నట్లయితే ఆ అడ్రస్ని మనం రోమన్ లెటర్స్లో కానీ అరబిక్ ఫిగర్స్లో కానీ రాయాలి. ఇట్ ఈస్ డిజైరబుల్ టు నోట్ ద సెండర్స్ అడ్రస్ ప్రిఫరబుల్ ఇన్ ద లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ఫెయిలింగ్ దట్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఒకవేళ మనం పంపించిన లెటర్ కనుక అడ్రస్కి రీచ్ అవ్వకుండా రాంగ్ అడ్రస్ ఉన్నట్లయితే ఆ ఆర్టికల్ మనం సెండర్కి రిటర్న్ చేస్తాం అన్నమాట. సో అందుకోసము ఈ సెండర్ యొక్క అడ్రస్ని కంపల్సరీ రాయాలి. అది కూడా ఎక్కడ రాయాలంటే ఆర్టికల్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో మనం సెండర్ అడ్రస్ని రాయాలి. In the case of articles entitled to concessional rates of postage are to be transmitted free of postage, the class of the articles, example book post, blind literature, should be clearly noted on the top of the address side of the article. ఒకవేళ ఆర్టికల్స్కి కనుక మనకి కన్సెషనల్ రేట్స్ ఆఫ్ పోస్టేజ్ కానీ లేకపోతే ట్రాన్స్మిటెడ్ ఫ్రీ ఆఫ్ పోస్టేజ్ ఇలాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు మనం క్లియర్గా లెటర్కి టాప్ సైడ్ మెన్షన్ చేయాలి. బుక్ పోస్ట్ కానీ లేకపోతే బ్లైండ్ లిటరేచర్ అని కానీ ఆ లెటర్కి టాప్ సైడ్ అక్కడ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్, ద ఇండికేషన్ లెటర్ షుడ్ బి గివెన్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ద బల్కీ లెటర్ ప్యాకెట్స్. ఇన్ కేస్ బల్కీ లెటర్ ప్యాకెట్స్ కనుక ఉన్నట్లయితే లెటర్ అనే ఇండికేషన్ టాప్లో మెన్షన్ చేయాలి. The President, Prime Minister and other ministers of Government of India and the certain high government officers are allowed the facility of delivery of their mails to them wherever they may happen to be on tour within India. మనకి ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ లేదా మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదు హై గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళు టూర్ కోసం ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో ఎక్కడైతే వాళ్ళు వెళ్తారో అక్కడికి వాళ్ళ మెయిల్స్ని సెండ్ చేసే ఫెసిలిటీ ఉందన్నమాట. A list of high officers entitled to the privilege will be found in the class 206. క్లాస్ 206లో మనకి హై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ వాళ్ళ యొక్క లిస్ట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఇన్ క్యాంప్ టు సచ్ ఆఫీసర్స్ షుడ్ నాట్ బి అడ్రస్డ్ టు ఎనీ పోస్ట్ టౌన్ బట్ ఓన్లీ టు దేర్ క్యాంప్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ క్లాస్ 206. క్లాస్ 206లో మెన్షన్ చేసినట్టుగా వాళ్ళ యొక్క అడ్రస్ని క్యాంప్కి మాత్రమే సెండ్ చేయాలి. అంతే, వాటి మీద ఎలాంటి పోస్ట్ టౌన్ కూడా అడ్రస్ మీద రాయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. మనకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో సర్వ్ చేస్తున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్స్ మనం సెండ్ చేస్తుంటే మనం ఎలాంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. The following particulars should always be furnished in the address in the case of mails for the personnel of the defense services serving in the army and air force which are to be delivered through any army post offices. మన ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ డిఫెన్స్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్న ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లెటర్స్ని సెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వీటిలో వచ్చేసరికి మనకి ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే నెంబర్ అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ నెంబర్ కానీ ఐడి నెంబర్ కానీ ర్యాంక్ ఆఫీసర్ యొక్క ర్యాంక్ ఆఫీసర్ నేమ్ అండ్ వర్క్ చేస్తున్న యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సచ్ మెయిల్ షుడ్ బి అడ్రస్డ్ టు 56 APO 99 APO etc వితౌట్ ద అడిషన్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్. ఆ లెటర్స్ అన్నీ కూడా
56 ఏపీఓకి కానీ లేదా 99 ఏపీఓకి కానీ సెండ్ చేయాలి. వాటికి ఎలాంటి పోస్ట్ టౌన్ నేమ్ యాడ్ చేయకూడదు, రాయకూడదు. అలాగే మనకి 56 ఏపీఓ వచ్చేసరికి ఢిల్లీ ఉంటుంది, 99 ఏపీ వచ్చేసరికి కలకత్తా ఉంటుంది అనమాట. సో ఈ డీటెయిల్స్తోనే ఆ లెటర్స్ని మనం సెండ్ చేయాలి. నెక్స్ట్ మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ ఐఎన్ఎస్ షిప్స్. మనకి ఐఎన్ఎస్ షిప్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో నేవీ పర్సనల్స్ వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేయాలి అంటే మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ ఆన్ బోర్డ్ ఐఎన్ఎస్ షిప్ షుడ్ బి అడ్రస్డ్ టు కేర్ ఆఫ్ ద ఫ్లీట్ మెయిల్ ఆఫీసర్ బాంబే. మనం వాళ్ళకి పంపించాలి అంటే అడ్రస్లో మనం కేర్ ఆఫ్ ద ఫ్లీట్ మెయిల్ ఆఫీసర్ బాంబే అని చెప్పి మెన్షన్ చేయాలి. అలాగే ది నెంబర్, వాళ్ళ యొక్క ఎంప్లాయీ నెంబర్ కానీ ఐడి నెంబర్ కానీ రాయాలి. ర్యాంక్, వాళ్ళ ర్యాంక్ రాయాలి. అండ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ ద అడ్రస్ యాజ్ వెల్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్. వాటితో పాటుగా వేరే డీటెయిల్స్తో పాటుగా నేమ్ ఆఫ్ ద షిప్ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. షుడ్ బి ఇండికేటెడ్, అక్కడ రాయాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ బీరింగ్ ఇండెఫినెట్ అడ్రస్సెస్. ఆర్టికల్స్కి ఇన్కంప్లీట్ కానీ ఇండెఫినెట్ అంటే క్లారిటీ లేకుండా అడ్రస్లు రాస్తే ఆ లెటర్స్ని మనం ఇండెఫినెట్ అడ్రస్సెస్గా ట్రీట్ చేస్తాం, అడ్రస్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తాం అనమాట. నో ఆర్టికల్ విల్ బీ డెలివర్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ అన్లెస్ ఇట్ బీర్స్ ఏ డెఫినెట్ అడ్రస్. కరెక్ట్ పర్టికులర్ అడ్రస్ లేకుండా ఏ ఆర్టికల్ని డెలివర్ చేయడానికి అవ్వదు అనమాట. ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే దట్ ఈస్ అడ్రస్డ్ టు ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ in contradiction to a particular person or a firm, and articles addressed to initials or figures or to clearly fictitious names or to a Christian name without a surname are regarded as not bearing a definite address unless they are to the care of some definite persons or firm, or unless the address specifies some definite place or delivery such as a particular house or a particular post box or a particular number in street. ఆర్టికల్స్ జనరల్గా ఏదైనా ఒక పర్సన్ యొక్క క్లాస్కి సంబంధించి అంటే అతని యొక్క గ్రూప్కి సంబంధించి లేకపోతే అతని యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి పర్సన్ పేరు కానీ ఫేమ్తో కానీ లేదు వాళ్ళ యొక్క ఇనిషియల్స్ కానీ ఫిగర్స్తో కానీ లేదు ఒక రాంగ్ నేమ్స్తో అలాంటి నేమ్స్తో లెటర్స్ సెండ్ చేసిన లేదు క్రిస్టియన్ నేమ్స్ వాళ్ళ యొక్క సర్నేమ్ రాయకుండా సెండ్ చేసిన సో అలాంటి ఆర్టికల్స్ని మనం అడ్రస్ సరిగా లేని ఆర్టికల్స్ కానీ ట్రీట్ చేస్తాం అన్నమాట. కొన్ని ఆర్టికల్స్ వచ్చేసరికి మనకి సమ్ డెఫినెట్ పర్సన్, ఒక పర్సన్ సంబంధించింది కానీ ఫీమ్కి సంబంధించింది కానీ రాసినట్లయితే లేదు అడ్రస్ స్పెసిఫై సమ్ డెఫినెట్ ప్లేస్ ఆర్ డెలివరీస్. ఒక పోస్ట్ బాక్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ పోస్ట్ బాక్స్ ఎవరికి చెందింది, ఎవరి నేమ్ దాని మీద ఉంది అని చెప్పేసి అవి తీసుకుంటారు. లేదు డెఫినెట్ ప్లేస్ ఆర్ డెలివరీ సచ్ యాజ్ పర్టికులర్ హౌస్ ఆర్ పర్టికులర్ పోస్ట్ బాక్స్ ఆర్ పర్టికులర్ నెంబర్ ఇన్ స్ట్రీట్. ఆ స్ట్రీట్ యొక్క నెంబర్ కానీ ఆ పోస్ట్ బాక్స్ యొక్క నెంబరు అది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో వాళ్ళ పర్సన్ పేరు లేదా ఆ పర్సన్ ఆఫీస్ ఇలాంటివి రాస్తేనే వాటిని డెలివర్ చేయడం అవుతుంది. ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే ఆర్ టు ఇనిషియల్ ఫిగర్స్ అంటే నార్మల్గా ఏం డీటెయిల్స్ రాయకుండా జనరల్గా వాళ్ళ యొక్క ఇనిషియల్స్ తోటి కనుక రాసినట్లయితే లేదు క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్ నేమ్స్ అంటే క్రిస్టియన్ నేమ్ కానీ వాళ్ళ యొక్క ఇంటి పేరు రాయకుండా ఫిక్టిషియస్ నేమ్స్ అంటే ఫాల్స్ నేమ్స్ రాంగ్ నేమ్స్ తోటి కన్వెన్షనల్ మార్క్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ నాట్ బి డెలివర్డ్ ఇఫ్ అడ్రస్డ్ merely టు ద పోస్ట్ ఆఫీస్. అలాంటి లెటర్స్ని అంటే అడ్రస్ కరెక్ట్గా లేని లెటర్స్, సెండర్ అడ్రస్ లేని లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ రిటెంట్ ఆర్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ వీటికి డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్ ఆర్టికల్స్ కంపల్సరీ డెలివరీ అవుతాయి, అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్ డెలివరీ అవ్వవు అనమాట. సో దానికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ దేర్ ఫోర్ డెలివరబుల్ అవేంటి అంటే ది చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ హెచ్పి ఎల్ఎస్టీ సిమ్లా. ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తున్నారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. సిమ్లాలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లాలో ఉన్న చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ అంటే పర్టికులర్ అడ్రస్ క్లారిటీగా ఉంది. సో దీన్ని డెలివర్ చేయడం చాలా ఈజీ అనమాట. ద ఆక్యుపెంట్ నెంబర్ 10 పార్క్ స్ట్రీట్ కలకత్తా మెన్షన్ చేశారు ఇక్కడ. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద
ఆఫీసర్స్ మెస్ మధుర. అంటే ఈ మధుర అనే దగ్గర ఒక్క మెస్ ఆఫీసర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీసర్స్ మెస్ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి సో డెలివరీ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ E97 పైనీర్ ఫ్రెష్ లక్నో. అంటే ఈ కంపల్సరీ అడ్రస్ ఉంది, నెంబర్ ఉంది, హౌస్ నెంబర్. సో ఇలాంటివి డెఫినెట్ ఆర్టికల్స్ అనమాట. ఇన్వెస్టర్ నెంబర్ 2 విక్టోరియా గార్డెన్స్ బాంబే, పిన్ కోడ్ నెంబర్ ఇచ్చారు 400027. ఇది కూడా డెలివర్ చేయడం చాలా ఈజీ. అంటే ఇది డెఫినెట్ అడ్రస్. సో ఈ ఆర్టికల్స్ డెఫినెట్గా డెలివర్ అవుతాయి అన్నమాట. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్డెలివరబుల్. చీఫ్ సెక్రటరీ సిమ్లా. అంటే సిమ్లాలో మనకి చీఫ్ సెక్రటరీ అనేది చాలామంది ఉంటారు. సో పర్టికులర్ పర్సన్కి ఇండికేట్ చేయలేదు. సో ఎవరికి ఇవ్వాలో తెలియదు కాబట్టి ఇలాంటి లెటర్స్ మనకి డెలివరీ అవ్వవు అనమాట. ది నాన్ కమిషన్ ఆఫీసర్ మీరట్. మీరట్లో నాన్ కమిషన్ ఆఫీసర్ అంటే చాలామంది ఉంటారు, అది మెన్షన్ చేయలేదు. పర్టికులర్ ప్లేస్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ యొక్క ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో మనం డెలివరీ చేయలేం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆఫీసర్స్ మెస్ ఢిల్లీ. ఢిల్లీలో మెస్ ఆఫీసర్స్ అంటే చాలామంది ఉంటారు. సో అది కూడా ఇండెఫినెట్. నెక్స్ట్ ద స్టేషన్ మాస్టర్ లాపూర్ సిఆర్. ఇక్కడ మనకి స్టేషన్ మాస్టర్ లాపూర్ అంటున్నారు కానీ పిన్ కోడ్ అనేది మనకి మెన్షన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ పార్సిల్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ టెండర్డ్ ఎట్ ఏ పోస్ట్ ఆఫీస్ ఫర్ ట్రాన్స్మిషన్ అండర్ ద రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఆర్ వాల్యూ పేయబుల్ సిస్టమ్ as also money order will not be accepted unless they are definitely addressed to a particular person or firm. మనకి పార్సిల్స్ కానీ అదర్ ఆర్టికల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర రిజిస్ట్రేషను, ఇన్సూరెన్స్ లేదా వాల్యూ పేయబుల్, మనీ ఆర్డర్ ఇవేంటి అంటే పర్టికులర్ పర్సన్కి లేదా పర్టికులర్ కంపెనీకి అడ్రస్ రాస్తేనే ఇవి మనం బుక్ చేస్తాం అన్నమాట. ఇన్ కేస్ అలాంటి లేనట్లయితే వాటిని బుక్ చేయడం అవ్వదు. నెక్స్ట్ సచ్ ఆర్టికల్స్ అడ్రస్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిమ్ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అండ్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ వేర్ పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్ విల్ ఆల్సో బీ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ దే ఆర్ అడ్రస్డ్ టు ఏ పర్సన్స్ ఆర్ ఫిమ్ ఇన్ హూజ్ నేమ్స్ ద పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్. ఇలాంటి లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి పర్టికులర్గా పర్సన్ నేమ్ ఉండాలి లేదా ఆఫీస్ నేమ్ ఉండాలి. లేదు వాళ్ళ యొక్క పోస్ట్ బాక్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆ పోస్ట్ బాక్స్ ఎవరి పేరు మీద ఉంది లేకపోతే ఏ కంపెనీ తరపున ఉందో వాళ్ళ యొక్క నేము, ఆఫీస్ యొక్క పోస్ట్ బాక్స్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటేనే దాన్ని బుక్ చేయడం జరుగుతుంది, అది లెటర్ని డెలివర్ చేయడం జరుగుతుంది. ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద డెలివరీ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ that there is no post box in the name of the addressee or the address has ceased to be rented at the post box, the article will be returned to the sender. ఈ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా లేనట్లయితే అంటే ఆ పోస్ట్ బాక్స్ కనుక నెంబర్ లేకపోయినా, అది ఎవరి నేమ్తో ఉందో అది లేకపోయినా, ఆఫీస్ పేరు లేకపోయినా, ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేకపోయినట్లయితే అవి సెండర్కి రిటర్న్ చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి అడిషన్ ఆఫ్ సెండర్స్ అడ్రస్. సెండర్ యొక్క అడ్రస్కి మనం ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఎవ్రీ ఆర్టికల్ షుడ్ బీ ఆన్ ద బాటమ్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ద నేమ్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ద సెండర్ ఇంక్లూడింగ్ పిన్ in order that the post office may be able in case of non-delivery to return it unopened and without delay. ఇప్పుడు మనం ఆర్టికల్ ఏదైనా సరే అడ్రస్కి పంపించినప్పుడు ఇన్ కేస్ ఆ అడ్రస్ కనుక కరెక్ట్గా లేకపోయినా లేదా అడ్రస్లో ఆ పర్టికులర్ పర్సన్ ఉండకపోయినా అది సెండర్కి రిటర్న్ చేయబడుతుంది. ఎవరైతే దాన్ని పోస్ట్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ చేయబడుతుంది అనమాట. సో అందుకోసము ఈ అడ్రస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అడ్రస్ రాసిన దగ్గరే బాటమ్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో సెండర్ అడ్రస్ కూడా ఇంక్లూడింగ్ అతని నేము, అతని యొక్క పిన్ కోడ్ ఇవన్నీ రాసినట్లయితే ఇన్ కేస్ ఆ లెటర్ డెలివరీ అవ్వకపోతే సెండర్కి రిటర్న్ అవుతుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైరబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ వెదర్ లెటర్స్ ఆర్ పార్సిల్స్ అండ్ అన్రిజిస్టర్డ్ పార్సిల్స్. పార్సిల్స్, రిజిస్టర్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కంపల్సరీ సెండర్ అడ్రస్ అనేది కంపల్సరీ ఉండాలి. A large number of undelivered articles is destroyed every year at the various return letter offices because they contain no clue outside or inside to the whereabouts of the senders.
కొన్ని లెటర్స్ ఏంటంటే పోస్ట్ చేస్తారు. సో వాటి మీద ఓన్లీ 2 అడ్రస్సే ఉంటుంది. సెండర్ అడ్రస్ మాత్రం ఎలాంటి డీటెయిల్స్ ఉండదు. సో సెండర్ అడ్రస్ లేకపోయినట్లయితే ఇన్కేస్ ఆ లెటర్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ లెటర్స్ అన్నిటిని కూడా రిటర్న్ లెటర్ ఆఫీస్కి సెండ్ చేస్తారు, ఆర్ఎల్ఓకి. సో ఎందుకోసం అంటే ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఆ సెండర్ యొక్క డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ లేకపోవడం వల్ల అవి అలా రిటర్న్ చేయబడతాయి. ఇట్ ఈస్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సెండ్ బై ప్యాకెట్ పోస్ట్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్ షుడ్ ఆల్వేస్ బి రిటర్న్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. ఇన్ కేస్ మీరు ఫోటోగ్రాఫ్స్ కనుక పంపుతున్నట్లయితే ప్యాకెట్ రూపంలో, సో ఆ ఫోటోగ్రాఫ్ బ్యాక్ సైడ్ సెండర్ అడ్రస్ మెన్షన్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు కరస్పాండెంట్స్ అబ్రాడ్. ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దేర్ అడ్రస్ టు కరస్పాండెంట్స్ అబ్రాడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రిసైడ్. ఎవరైతే అబ్రాడ్లో ఉన్న ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి లెటర్స్ సెండ్ చేస్తున్నారో సో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ యొక్క నేమ్, ఇండియాలో వారు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ నేమ్ కనుక కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ లెటర్స్ ఎప్పుడైనా రిటర్న్ అవుతే మీకు ఈజీగా డెలివర్ చేయడం అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.